ఆ కర్మను చేసినప్పుడు కర్మను చేసిన కర్త భోక్తగా ఆ కర్మ నుంచి బంధింపబడిపోయాడు. కర్మను ఒకవేళ చేయకుండా పోతే కొంతమంది ఏం చేస్తారంటే కర్మను చేస్తే కదా నేను కర్మ చేత బంధింపబడేది, కాబట్టి నేను కర్మను చెయ్యను అని అంటాడు. ఇప్పుడు కర్మను చేయకుండా పోయిన కారణం చేత కర్మను చేయకుండా పోయినాననే కర్త ఉన్నాడు అక్కడ. కర్మను చేయకుండా పోయినాననే కర్త ఉన్నాడు కదా అక్కడ. ఈ కర్మను ఎందుకు చేయలేదప్ప అంటే కర్మను చేస్తే నేను బంధింపబడతాను కాబట్టి నేను చెయ్యలేదు అని అన్నాడు. కర్మను చేస్తే నేను బంధింపబడతాను కాబట్టి నేను చేయలేదంటే ఒక రకం. కర్మను చెయ్యకపోయినా కూడా నేను అంటే కర్మ చేత బంధింపబడకుండా ఉండుట కొరకు నేను కర్మను చెయ్యలేదు అని అంటాడు. మీరు ఎవరైనా ఈ ప్రశ్న అడగాలనే నేను ఇది చెప్పా. ఇప్పుడు కర్మను చేస్తే ఎలా బంధింపబడతాడు? అది మీకేమర్థమైందో ఫస్ట్ చెప్పండి, తర్వాత నేను ఇంకోటి చెప్తాను. చేస్తే కర్మ బలాన్ని ఆశించి కర్త భావన ఉంటుంది కాబట్టి అక్కడ బంధింపబడే ఛాన్సెస్ ఉంటాయి. బంధింపబడే ఛాన్సెస్ కాదు, బంధింపబడతాడు. అవును, బంధింపబడతాడు. కానీ కర్మని చెయ్యకపోతే కూడా ఎట్లా బంధింపబడతాడు? వాడు కర్మను ఎందుకు చేయలేదు? బంధిస్తాను అని, కర్మ చేత బంధింపబడుతాను అని అనుకుంటున్నాడు కదా ఒకడు. అనుకుంటా ఉండేది ఎవరు? కర్మను చేసినప్పుడు ఈ కర్మకు కర్తను నేనైనానని ఎవడు అనుకుంటున్నాడో అతనే నేను ఈ కర్మను చెయ్యలేదు, నేను చెయ్యను అనుకుంటున్నాడు కదా. అంటే నేను కర్మను చెయ్యను అని వీనంతట వీడు నిర్ణయం చేసుకున్నాడుగా. కర్మను నేను చెయ్యను నిర్ణయం చేసుకున్నాడు. కర్మను చెయ్యకుండా పోయినంత మాత్రాన వీడు ఇప్పుడు నేను కర్మను చెయ్యలేదు అని ఉండాడా, కర్మకు నాకు సంబంధం లేదని ఉండాడా? కర్మకు నాకు సంబంధం కర్మను చెయ్యను అని ఉన్నాడు కానీ కర్మకి నాకు సంబంధం లేదని లేడు. కర్మను నేను చెయ్యలేదు అని ఉండాడే కానీ కర్మకు నాకు సంబంధం లేదు అని లేదు. కర్మకు నాకు సంబంధం లేదు అని లేదు. ఇప్పుడు ఇక్కడ నేను కర్మను చెయ్యలేదు అని ఉన్నాడు. నేను కర్మను చెయ్యకపోతే నేను బంధింపబడను అని అనుకుంటున్నాడు వీడు. అంతే. కర్మను చెయ్యకపోతే నేను కర్మను చెయ్యలేదు అనేటువంటి భావన ఉందిగా. ఉంది. నేను కర్మను చెయ్యలేదనే భావన చేత బంధింపబడతాడు. దీన్నే తామసకర్త అని అంటారు. ఏం కర్త సార్? తామసకర్త. ఓకే. కర్తను గురించి సాత్విక కర్త, రాజస కర్త, తామసిక కర్త అని 3 కర్తలను గురించి చెప్పడం జరుగుతుంది 18వ అధ్యాయంలో. ముక్త సంగోనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. రాగీ కర్మఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. అయుక్త ప్రాకృతస్తబ్ధ శఠో నైష్కృతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామసముచ్యతే. చూడండి, శఠో నైష్కృతి శఠ నైష్కృతి కోలస. నైష్కృతి అంటే కర్మను చేయకుండా ఉండుట. కర్మను చేయకుండా ఉన్నాడు. నేను కర్మను చేయకుండా పోతే నేను కర్తను కాను అని అనుకుంటున్నాడు.
కర్మను చేయకుండా పోతే కర్మను చేయకుండా ఉండుటనే కర్తున్నాడు కానీ కర్మతో సంబంధము లేనటువంటి వాడు లేడుగా. లేడు. కర్మను చేయని కర్తున్నాడు. నేను కర్మను చెయ్యలేదని కదా అంటున్నాడు వీడు. నేను కర్మను చెయ్యలేదు అని అంటున్నాడు కానీ నాకు కర్మకు సంబంధము లేదు అనేటువంటి స్థితిలో ఉన్నాడా? లేడు. లేడు. ఆత్మస్వరూపము కర్మను చెయ్యమనిందా, కర్మను చెయ్యొద్దనిందా? రెండూ చెప్పలేదు. కర్మను చేయమని చెప్పలేదు, కర్మను చెయ్యొద్దని చెప్పలేదు. కానీ ఇప్పుడు వీడేమంటున్నాడు? వీడు ఆత్మస్వరూప భావనలో ఉన్నాడా? వీడు ఆత్మస్వరూప భావనలో లేడు. వీడు ఎట్లున్నాడు? కర్మను చెయ్యకుండా ఉండడు కానీ నేను కర్మతో సంబంధము లేని వాడను అనే స్థితిలో లేదు. కర్మతో నేను సంబంధము లేని వాడను అని అంటే అప్పుడు వాడు ఆత్మస్వరూపానికి వస్తాడు, ఈ కర్మతో సంబంధ పడకుండా ఉంటాడు. కానీ వీడు అట్లనట్లా కర్మ చేస్తే ఆ కర్మలో నేను బంధింపబడతానని భావించి అందుకు కర్మ చేయకుండా ఉంటాడు వీడు. అర్థమవుతుందా? సార్. అవుతుంది. విజయమ్మ గారు సార్ అర్థమవుతుంది సార్. పర్లేదు. కాబట్టి ఇక్కడ మనము ఉండాల్సింది ఏంటంటే కర్మను చేయుటనా కర్మను చేయకుండా ఉండుటనా అని కాదు. కర్మ చేస్తూ ఉన్నది ఎవరు? కర్మను చేస్తూ ఉన్నది ఇంద్రియములు, శరీరము, మనస్సు. కర్మను చేయకుండా ఉండదు కూడా ఇంద్రియములు, మనస్సు, శరీరం. అవునా? కర్మ చేసేదానికి, కర్మను చేయకుండా ఉండేదానికి. కర్మను చేస్తే శరీరంతో, మనస్సుతో, ఇంద్రియాలతో ఆ మూడింటితోనూ సంకల్పించి కర్మ చేస్తాడు. కర్మను చేయకుండా పోతే ఈ ఇంద్రియములు, ఈ శరీరము, ఈ మనస్సు కర్మ చేయకుండా ఉంటాయి. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి నేనంటే ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది ఇంద్రియములకు, శరీరానికి, మనస్సుకి చేతన శక్తిని ఇచ్చేటువంటి వాడుగా నేను ఉన్నాను ఇక్కడ. అక్కడ చేసేటువంటి శరీరము కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ చేసేటువంటి కర్మలతో కానీ అవి చేయకుండా ఉంటే కానీ దానికి నాకు సంబంధము లేదు అని భగవంతుడు చెప్పాడు కదా. నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజతి ప్రభువు నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవృత్తి. నాకు ఇవి చేసినా సంబంధం లేదు, చేయకపోయినా సంబంధం లేదు. నేను వీటికి కేవలం చేతన రూపంగా ఉంటాను. నా సాన్నిధ్యంలో అవి పని చేసుకుంటున్నాయి అని చెప్పాడు. ఇప్పుడు చేస్తే చేసిన రూపంగా బంధింపబడతాడు, చెయ్యకపోతే చెయ్యని రూపంగా బంధింపబడతాడు. శుభకర్మలను చేస్తే శుభకర్మలు చేసిన వాడుగా బంధింపబడతాడు. శుభకర్మలను చెయ్యకపోతే శుభకర్మలను నేను చెయ్యలేదు అని వీడు అంటూ ఉంటే అప్పుడు శుభకర్మలను చెయ్యని వాడిగా వీడు బంధింపబడతాడు. లేదా అశుభకర్మలను చేస్తే అశుభకర్మలను చేసిన వాడుగా బంధింపబడతాడు. అశుభకర్మలు నేను చెయ్యలేదని వీడంటే అశుభకర్మలను చెయ్యని వాడిగా బంధింపబడతాడు. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి ఈ శుభకర్మను అశుభకర్మను చేయుటయో చేయకుండా ఉండుటయో అనేది కాదు ఇప్పుడు ఇక్కడ. దానిని శుభకర్మలైనా అశుభకర్మలైనా చేసినా చెయ్యకపోయినా నేను చేస్తే చేసినానని బంధింపబడతాడు, చేయకపోతే చెయ్యలేదని బంధింపబడతాడు. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే సన్యాస యోగయుక్తాత్మ. సన్యాస యోగయుక్తాత్మ. ఇక్కడ సన్యాసం చేయాలి. సన్యాసము, న్యాసము అంటే విడిచిపెట్టుట. సన్యాసం అంటే సమ్యక్ న్యాసం, బాగా లెస్సగా విడిచిపెట్టుట. దేన్ని విడిచిపెట్టుట? ఇక్కడ చూడండి, యోగయుక్తాత్మ అంటే నువ్వు చేసే కర్మను
ఆ చేసే కర్మను కానీ చేయకుండా ఉండే కర్మను కానీ దానిలో నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎట్లాంటి భావన ఉండాలనేది చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎట్లాంటి భావన ఉండాలని 3వ అధ్యాయంలో యస్త్రింద్రియాణి మనస నియమ్య ఆరభతేర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్తస్య విశిష్యతే. కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థం విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. ఈ 2 శ్లోకాలు అక్కడ చెప్పుకున్నాడు. చాలా చాలా కర్మయోగానికి మూలమైనటువంటి శ్లోకాలు. ఇప్పుడు ఆ విషయాలని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఏంటంటే, నువ్వు శరీరము చేత, ఇంద్రియముల చేత, మనస్సు చేత పని చేసుకుంటున్నావు. ఈ పని చేసేదానికి వెనకాలన్నటువంటి ఆత్మస్వరూపము కేవలం తను అక్కడ ఉన్నదంతే, కేవలం ఉన్నది. నిన్ను ఈ పని చేయమని చెప్పలేదు, ఈ పని చెయ్యొద్దని చెప్పలేదు. అంటే అది ఉంది అంతే. అదేవిధంగానే ఒకవేళ అశుభ కర్మలు చేస్తున్నాడు ఒకడు, ఈ అశుభ కర్మలు చేసినా అశుభ కర్మలు చేయకపోయినా దానిని కూడా ఆత్మస్వరూపము చేయమని చెప్పలేదు, చెయ్యొద్దని చెప్పలేదు. అంటే ఈడ రెండింటికి కూడా ఆధారంగా తను ఉంది. రెండింటికి ఆధారంగా తను ఉందే కానీ దేనిలోనూ ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలం అది అక్కడ ఉంది. అది అక్కడ ఉన్న కారణం చేత ఇక్కడ ఇంద్రియాలు, శరీరము, మనస్సు అవి తేజోవంతమై అవి పనులు చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఇదే గుర్తించాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఏం గుర్తించాలంటే, పురుష ప్రయత్నం చేత మనము శాస్త్ర పద్ధతి ప్రకారంగా కర్మలు చేసేదానికి ప్రయత్నం చేయాలి ఒకటి. రెండవది ఏంటంటే, మన ప్రారబ్ధంలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రారబ్ధంలో ఉండేటివి జరిగేటువంటి వాటిని మనం తప్పించలేం. నువ్వు ఎంత చేసినా ప్రారబ్ధంలో ఉండేటివి జరిగే తీరుతాయి. అట్లా జరిగి తీరినప్పుడు ఈ ప్రారబ్ధానుసారంగా శరీరంతో చేయవలసినటువంటివి, మనసుతో చేయాల్సినటువంటివి, ఈ ఇంద్రియాలతో చేయాల్సినటువంటివి చేస్తూ ఉంటాం. అవి వచ్చి చేపించేస్తాయి. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, దానిని ఇప్పుడు చూస్తూ నేను సంకల్పించలేదు, ఏదో ఒక పని జరుగుతుంది. ఆడ జరుగుతున్నటువంటి కర్మ ఏది ఉందో ఆడ జరుగుతుండేటువంటి కర్మ ప్రారబ్ధానుసారంగా జరుగుతూ ఉంది. నేను సంకల్పించలా, నువ్వు సంకల్పించకూడదు. సంకల్పించకుండా అది ప్రారబ్ధానుసారంగా ఏది జరుగుతుందో దాన్ని జరుగుతూ ఉంటే నువ్వు ఇప్పుడు సాక్షిగా చూస్తావు. ఒకవేళ కర్మ జరగలేదు, కర్మ చెయ్యలేదు, కర్మ జరగలేదు, కర్మ జరగనప్పుడు కూడా నువ్వు సాక్షిగా చూస్తావు. కర్మ జరిగినప్పుడు కూడా సాక్షిగా చూస్తావు. అంటే నువ్వేమైపోయినావంటే, ఇప్పుడు శరీరము, ఇంద్రియాలు, మనస్సుతో నువ్వు సంబంధపడకుండా నువ్వేమైపోయినావంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి ఆత్మస్వరూపంతో జతకట్టి నేను సాక్షిని, ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఇప్పుడు ఈ పనులు చేస్తున్నాయి అని ఉంటావు. అని ఉంటే అది సన్యాస యోగము అని అంటారు. అంటే ఇవి చేసేటువంటి దానితో నాకేమీ సంబంధము లేదు. అది శరీరము, ప్రారబ్ధము, దానికి సంబంధించిన కర్మలు అవి జరుగుతున్నాయి అని ఉండుట. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇది. అలా ఉంటే అది సన్యాస యోగం అండి. దాంట్లో యోగయుక్తుడు, సన్యాస యోగయుక్త అని కదా అన్నాడు. యోగయుక్తుడు మళ్ళా దీంట్లో ఈ యోగయుక్తుడు అంటే మనం ప్రయత్నము చేత ఆ పనులు జరిగేటప్పుడు సాక్షిగా ఉండడం కోసం ఒక్కొక్కసారి ప్రయత్నం చేస్తుంటాం. అంతే, నిరంతరం ఎప్పుడూ ప్రయత్నం చేసేది కూడా ఉండదు. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడంటే, నువ్వు సహజంగా అట్లా అయిపోవాలి. సహజంగా ఎట్లయిపోవడము? శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఈ 3 చేస్తూ ఉండేటువంటి వాటిని చూస్తూ
చూస్తూ అంటే నేనుగా ఉంటూ నేనుగా ఉన్నాను. నా నా సన్నిధానంలో శరీరము, ఇంద్రియాలు, మనస్సు పనిచేస్తున్నాయి. అవి వాటి కర్మానుసారంగా పనిచేస్తున్నాయి అని ఉండాలి. ఈ ఈ ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు లాస్ట్లో చెప్పిన పాయింట్ అర్థమైంది స్వామి. అర్థమైంది. శ్రీను స్వామి అర్థమైంది. ఆ. అలా ఎవడు ఉంటాడో అంటే ఇది సహజంగా అయిపోవాలి తనకి. నేను సాక్షిని, ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు ఇవి చేస్తున్నాయా? ఇప్పుడు ఇవి చేస్తానంతా ప్రారంధాన్ని అనుసరించి ఇవి చేస్తున్నాయి. నేను సంకల్పించట్లేదు. ఇది జరగాలని నేను అనుకోవట్లేదు, ఇది జరగకూడదని నేను అనుకోవట్లేదు. చూడండి ఎట్లా ఉందా. ఇలా ఉండుట అనేది ఉందే. ఇప్పుడు నిన్న ఒక డిస్కషన్ వచ్చింది. నాకు బ్రహ్మచారి స్వామికి ఎవరు సాయిరాం బ్రహ్మచారి గారు ఇక్కడికి వచ్చారుగా. వారు వచ్చారు. వారికి నాకు నిన్న ఒక డిస్కషన్ జరిగింది. ఏమిటంటే ఇప్పుడు స్వామీజీ పెట్టినటువంటిది ఒక మెసేజ్ పెట్టున్నాడు. ఆ మెసేజ్ పెట్టుండేది ఏంటంటే, ఇప్పుడు నేను అంటే స్వామీజీ చెప్తున్నారు అనమాట. అంటే ఆ క్లాస్లో చెప్తున్నారు, కర్మయోగం అనేటువంటి స్థాయిలో చెప్తూ నేను ఉన్నాను. మోక్షము పొందుట, మోక్షము నేను పొందాలి అని అంటే కూడా అది నీ స్వరూపమును పొందుట కొరకు అది నీకు అడ్డంకి. నేను మోక్షమును పొందాలి అని నువ్వు అన్నావంటే, నువ్వు మోక్షమును పొందుటలో నేను మోక్షమును పొందుట, మోక్షము కావాలి అని నువ్వు కోరుతున్నావు అంటే నువ్వు మోక్షమునకు దూరంగా ఉన్నావు అనేటువంటిది నీకు నీవే అడ్డంకయ్యి నువ్వు దూరంగా ఇంకా మోక్షమును పొందలేని స్థితిలో ఉన్నావు అనేది ఒక పాయింట్. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జిజ్ఞాస అంటే జిజ్ఞాసాధికరణము అని బ్రహ్మసూత్రములు యందు జిజ్ఞాసాధికరణము ఒకటి ఉన్నది. అంటే బ్రహ్మ జిజ్ఞాసను చేయవలయును అంటే బ్రహ్మతత్వాన్ని విచారణ చేయాలి, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది అక్కడ ఉన్నది. ఇప్పుడు జిజ్ఞాస చేయవలయును, బ్రహ్మ జిజ్ఞాస చేయవలయును అని కదా ఇప్పుడు అక్కడ చెప్తున్నారు. బ్రహ్మ జిజ్ఞాస చెయ్యవలయును అని అంటున్నాడు అంటే చేసేవాడు ఒకడు ఉన్నాడు. దేనిని విచారణ చేస్తున్నాడు? బ్రహ్మస్వరూపమును విచారణ చేస్తున్నాడు. బ్రహ్మను విచారణ ఎందుకు చేస్తున్నాడు వీడు అంటే, వీడు బ్రహ్మస్వరూపుడు కాడు కాబట్టి వీడు బ్రహ్మస్వరూపమును విచారణ చేసి నిన్ను బ్రహ్మత్వమును పొందవలెనని దృష్టితో విచారణ చేస్తున్నాడు. అందుకోసం విచారణ చేయమనిందా అంటే బ్రహ్మ విచారణ అనేటువంటిది జిజ్ఞాసాధికరణములో జిజ్ఞాస అంటే నేను బ్రహ్మమే అయి ఉన్నాను, బ్రహ్మమై ఉండేదాన్ని నేను తెలుసుకునేదానికి నేను విచారణ చేయాల్సిన పని లేదు. మరి జిజ్ఞాస ఏమిటి? బ్రహ్మత్వాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంది కదా. ఆ జిజ్ఞాస
బ్రహ్మను విచారణ చెయ్యడమునందే కానీ బ్రహ్మను పొందుట కొరకు కాదు. బ్రహ్మను విచారణ చెయ్యుట కొరకే, అంతేగాని బ్రహ్మను పొందుట కొరకు కాదు. అంటే బ్రహ్మను తెలుసుకొనుట కొరకే. ఇది టాపిక్ మాకు, ఇది టాపిక్ వచ్చిందండి. అంటే ఇప్పుడు నేను అంటున్నాను, సరే సరే బాగానే ఉంది, ఒప్పుకుందాం. ఇది స్వామీజీ చెప్తున్నారు, అది కూడా బాగానే ఉంది, ఒప్పుకుందాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే రేపు అంటే రేపు పొద్దున్న ఇంకా మనకి ఎప్పుడో సన్యాస దీక్ష ఇస్తారు కదా, సన్యాస దీక్ష ఇస్తారు, సన్యాస దీక్ష తీసుకోవాలి అని ఉందా లేదా? దాసు గారు మ్యూట్ చేయండి. సన్యాస దీక్ష తీసుకోవాలని ఉందా లేదా? ఎవరిని అడుగుతున్నా నేను? బ్రహ్మచారిని అడుగుతున్నా. సన్యాస దీక్ష తీసుకోవాలి అని ఉందనుకో, నీకు సన్యాస దీక్ష తీసుకోవాలని ఉందంటే నీ మనసులో సంకల్పం ఉందని కదా అర్థం. సరే, ఇప్పుడు నాకు ఏమీ ఆ భావన ఏమీ లేదు అని నువ్వు ఉన్నావు అని అనుకో, నీకు ఆ భావన ఏమీ లేదు అంటే నువ్వు సన్యాస దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు. సన్యాస దీక్ష నీకు గురువు గారు కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు నీకు సన్యాస దీక్ష ఇవ్వాలన్నా ఇవ్వకూడదా అని అడిగా ప్రశ్న. ఏమంటే నా ప్రశ్న ఏమైనా అర్థమైందా మీకు? అర్థమైంది సార్, అర్థమైంది. అంటే జరగాల్సింది జరుగుతుంది అంటే, జరగాల్సింది జరుగుతుంది అనంటే నీ ప్రయత్నం లేకుండానే స్వామి నిన్ను పిలిచి దా నీకు నేను సన్యాసం ఇస్తాను రానంటాడా? మనకు ఇష్టం ఉంటేనే స్వామి ఇచ్చేది. ఇప్పుడు నేను పోయి అడగాలి కదా స్వామీజీని, నేను పోయి స్వామీజీని అడగాలి, స్వామీజీ దానికి అంగీకరించాలి, అప్పుడు కదా స్వామీజీ ఇస్తారు. మనం యోగ్యులైతే ఆయన ఇస్తాడు. అవును, నేను ఇప్పుడు ఆల్రెడీ అడిగి ఉన్నాము కాబట్టి, దానికి ఏదో డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడు ఇస్తారు అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ భావనలో ఉంది. అంటే ఇప్పుడు నేను జిజ్ఞాస చేసినట్లుగా ఇప్పుడు స్వామీజీని కూడా నేను ఆల్రెడీ మోక్ష స్థితిలో ఉన్నాను కాబట్టి ఇంక నాకు ఇవన్నీ ఎందుకు అట్లా అనుకుంటే, ఇప్పుడు మీరు చెప్తాను టాపిక్ ప్రకారం ఉంటే ఇవంతా ఎందుకు అని నేను క్వశ్చన్ వేసా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు సాయిరాం బ్రహ్మచారి గారు పెట్టినటువంటి దీని ప్రకారం ఏంటంటే, నేను ఆత్మస్వరూపము, నేను మోక్షస్వరూపుణ్ణి, మోక్షం కావాలనేటువంటి భావన కూడా నాకు అక్కర్లేదు అనేటట్లుగా పెట్టారు. ఓకే, నేను కూడా ఒప్పుకుంటున్నా, అంగీకరిస్తున్నా. కానీ ఇప్పుడు నువ్వు దీనికి చెప్పు, సన్యాస దీక్ష కావాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? పడితే స్వామి సన్యాస దీక్ష తీసుకోవాలి అని అన్నారు. సన్యాస దీక్ష తీసుకోవాలి అంటే నేను అడగాలి కదా. అడగాలి. నువ్వు అడగాలని అంటే ఇప్పుడు నువ్వు అడగాలని వద్దా? అడిగితేనే స్వామీజీ ఇస్తారు. అడిగితే స్వామీజీ ఇస్తారు, కరెక్టే. నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు అడుగుతున్నావు అనేటువంటి దాన్ని కూడా నువ్వు ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి? అదేమన్నా ప్రారంధానుసారంగా జరుగుతుందంటే అట్లా కాదు. అక్కడ నువ్వు వెళ్ళాలి, నువ్వు అడగాలనేటువంటిది ప్రారంధంలో ఉండి జరగవచ్చు. కానీ నీ పురుష ప్రయత్నం అనేటువంటిది కూడా నువ్వు ప్రయత్నం చేయాలి. ఇక్కడ పురుష ప్రయత్నం చేత కూడా నువ్వు ప్రయత్నం చేయాలి, దీనిని అధిగమించేటువంటి స్థాయికి వెళ్ళాలి. అప్పుడు దీక్ష తీసుకున్న తర్వాత నీ మానసిక పరిపక్వత అనేటువంటిది బాగా బ్రహ్మాండంగా పరిపక్వమైతే నువ్వు అప్పుడు చెప్పాల్సిన మాట అది. అప్పుడు చెప్పే మాట ఏమిటి? అప్పుడు చెప్పే మాట ఇక్కడ ఏమి జరుగుచున్నదో ఇవంతా కూడా. ఎందుకంటే నువ్వు అప్పుడు సన్యాస దీక్షలు తీసుకున్నావు. సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు నీ శరీరానికి నీవే పిండం పెట్టేస్తావు. నీ శరీరమే లేదనేటువంటి భావనలో నువ్వు రావాల్సి ఉంటుంది. అప్పుడు నేను బ్రాహ్మీ స్థితి అనేటువంటిది నీకు అక్కడ చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది.
వాళ్ళు చెప్పడము జరుగుతుంది, నీకు ఆ భావన రావడం జరుగుతుంది. ఏమండి నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. పెళ్ళికి ఫిక్స్ చేసినారండి. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఫిక్సేషన్ అయ్యిందండి. పెళ్ళి కాల ఇంకా పెళ్ళికి ఫిక్సేషన్ అయ్యింది, పెళ్ళి కాలేదు. వీళ్ళు భార్యాభర్తలు అవుతారా కారా? కారు కదా, కారు కదా. కానీ వీళ్ళ భావనలో నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని నిశ్చయమైందా లేదా? అలా నిశ్చయమైందే కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకునేసిన తర్వాత బొట్టు కట్టేసినాడు, తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు నేను భర్తను అని వీడంటాడు, ఆమె నేను భార్యను, ఇతను నా భర్త అని ఆమె ఇతన్ని నిలదీస్తుంది. అతను ఈమె నా భార్య అని ఈమెను అతను నిలదీస్తాడు. ఏమంటే ఈ హక్కు వచ్చేసిందా లేదా? ఈ మానసిక భావన అప్పుడు వచ్చిందా లేదా? ఎప్పుడు వచ్చింది ఈ మానసిక భావన? బొట్టు కట్టిన తర్వాత వచ్చింది. ఇది బొట్టు కట్టకముందు రాలేదుగా. అదే విధముగానే నువ్వు దీక్ష తీసుకున్న తరువాత నీ మనస్సు ఆ బొట్టు కట్టుట అనేది జరుగుతుంది. అంటే నీ మనస్సు ఆ స్థితికి పోవడం జరుగుతుంది. నీ మనస్సు ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు మాట్లాడచ్చు అన్నమాట. అర్థమవుతుందా? వివాహం చేసుకున్న తర్వాత ఇతను నా భర్త అని చాలా స్పష్టంగా ఈమె చెప్తుంది, ఈమె నా భార్య అని ఇతను కూడా చాలా స్పష్టంగా చెప్తాడు. అంటే ఈ మనస్సులో స్థిరం ఏర్పడింది, దృఢం ఏర్పడింది కదా. ఆ మనస్సులో దృఢం ఏర్పడేదానికి ఈ కర్మ జరిగిన తరువాత ఏర్పడింది. అంతేగాని ఈ కర్మ జరగకుండానే ఇక్కడ ఏర్పడుతుందా? ఏర్పడదు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. చెప్పమంటారా? ఇక్కడ మీరు సిగ్గుపడకన్నా ఉంటానంటే చెప్తా, లేదంటే చెప్పొద్దంటే నిలిపేస్తా. విజయమ్మ గారు చెప్పమంటారా? స్త్రీలకు సంబంధించి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కొంతమంది మధ్యలో వివాహము కాకుండానే స్త్రీ పురుషుల మధ్యలో సంబంధాలు ఏర్పడతాయి. సంబంధాలు ఏర్పడినప్పుడు వీళ్ళు ఈ స్త్రీ ఈయనకు సంబంధించినట్లుగా, ఆ పురుషుడు ఆమెకు సంబంధించినట్లుగా ఆ భావాలు ఏర్పడి ఉన్నాయా లేదా వాళ్ళ మనస్సులో? శేఖర్ రెడ్డి గారు డైలాగులో పడతా ఉంటారా? నన్ను అడగద్దండి ఈ ప్రశ్నలు అంటారు. సరే, మీరు సమాధానం చెప్పొద్దండి. కానీ ఇక్కడ విషయం ఏమంటే, ఈ స్త్రీకి అంటే వీళ్ళిద్దరికి వివాహం కాలేదు. వివాహము కాకపోయినా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధమును అనుసరించి వీళ్ళ మనసుల్లో ఆ భావాలు ఉన్నాయి, వీళ్ళ మనసుల్లో ఆ భావములు ఉన్నవి. అప్పుడేమవుతుందంటే ప్రపంచానికి తెలియదు కానీ వీళ్ళకి మాత్రము వీళ్ళు అలా అనుకుంటున్నారు. అది తాత్కాలికమే కానీ అది దృఢం కాలేదు. అదే విధంగానే ఇక్కడ కూడా వీడేమనుకుంటున్నాడంటే సన్యాసము తీసుకోకుండానే నేను సన్యాసిని అని వీడు అనుకున్నాడు అనుకోండి, అది దృఢంగా నిలవదు. అదే సన్యాసం తీసుకుంటే అది దృఢమైపోతుంది. అర్థమైంది ఇప్పుడు ఇక్కడ విషయము? అంటే నువ్వు మనస్సులో సన్యాసము తీసుకుంటేనే
నువ్వు సాక్షివి కాదు. నువ్వు సన్యాసము తీసుకున్నా సాక్షివే, సన్యాసము తీసుకోకున్నా సాక్షివే, అంటే ఆత్మస్వరూపంగా ఉండేటువంటి వాడివే. కానీ ఇక్కడ సన్యాసం తీసుకోవడము తీసుకోకపోవడము ఎవరికి? మనస్సుకు అవసరం, అదంతే, ఆత్మస్వరూపానికి కాదు. అర్థమవుతుందా? అంటే మనస్సులో దృఢం ఏర్పడేదానికి, మనస్సులో దృఢం ఏర్పడేదానికి ఏమని? నాకు ఈ శరీరంతో కానీ, ఈ ఇంద్రియాలతో కానీ, ఈ మనస్సుతో కానీ, దీనికి సంబంధించిన వాళ్ళతో కానీ నాకు సంబంధము లేదు, నేను సాక్షిని అనేటువంటి దృఢం ఏర్పడేదానికి ఈ సన్యాసాశ్రమము స్వీకరించుట వలన అది దృఢమవుతుంది. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు ఈ మనస్సుకు అలా దృఢమయ్యేదాని కొరకు వాడు ఇలా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత కూడా ఒకసారి దృఢం కాకుండా ఉంటుంది కొంతమందికి. కానీ ఇప్పుడు సన్యాసం తీసుకున్న తర్వాత సన్యాసము తీసుకోని వాడి కంటే కూడా సన్యాసం తీసుకున్నటువంటి వాడికి ఈ కులము, గోత్రము, జాతి, మతము ఇటువంటివన్నీ కూడా వాడికి దాని నుంచి దూరమైనాడు లేదా కొద్దిగా వానికంటే ఇప్పుడు బెటరే కదా. ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే స్వామి మళ్ళీ మార్చుకునే ఉంటుందా? లేదు, ఒకసారి సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేదానికి లేదు. వాడు పతితుని కింద లెక్క. ఒకవేళ వెనక్కి రావాలని అనుకున్నాడునంటే వాడు పతితుడు. పతితుడునంటే వాడు ఇంకా అంతే, ఇంకా పనికిరానోడు అని అర్థం శాస్త్రం ప్రకారం. ఎవరు అట్లా లేరు స్వామి దీనికి వచ్చిన వాళ్ళు? కొంతమంది ఉండారు. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి ఉన్నారు కదా. రాఘవేంద్ర స్వామి గురించి మీరు రాఘవేంద్ర స్వామి గురించి తెలుసు కదా, మంత్రాలయం. రాఘవేంద్ర స్వామి వెళ్ళి సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకున్న తర్వాత వీళ్ళ భార్య వెళ్ళి గురువుని అడిగింది. అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితిని దాన్ని అంతటినీ చెప్పి, మాకు ఇలా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, జరగడం అనేటువంటిది కుదరట్లేదు అని చెప్పినప్పుడు మొదటలో సన్యాసం ఇచ్చేటప్పుడు వాళ్ళ గురువు గారు ఇవన్నీ సంప్రదించకుండానే వారి యోగ్యతను బట్టి ఇచ్చేశారు రాఘవేంద్ర స్వాముల వారికి. కానీ తర్వాత వీళ్ళ భార్య వచ్చి అన్నీ విశదీకరించి చెప్పిన తర్వాత ఇప్పుడు వీరు ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే అవసరము అని ఆవిడ కోరారు. అప్పుడు గురువుగారు ఏం చేశారంటే మళ్ళీ వారిని పిలిచి, నువ్వు ఇప్పుడు ఇక్కడికంటే నువ్వు అక్కడికే వెళ్ళాలి కాబట్టి నువ్వు ముందు వెళ్ళు అని చెప్పి వారు చెప్పారు. ఎవరు? గురువుగారు చెప్పారు. గురువుగారే చెప్పిన దాని వలన వీరు మళ్ళీ వెనక్కి వచ్చారు. వీరు మళ్ళీ వెనక్కి వచ్చినా కూడా తను సన్యాస జీవితములాగానే ఉండినాడు అక్కడ. తను ఏమీ పట్టించుకోకుండా ఉన్నాడు. అప్పుడేమైందంటే ఆ జరిగేటివి జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉండినాయి. ఇలా జరుగుతూ ఉంటే అన్నీ అయిపోతూ వచ్చినాయి. వాళ్ళ దగ్గర ఉండేటివన్నీ కూడా వాటంతట అవే పోవడం జరిగిపోయినాయి. అలా జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకానొక సందర్భంలో ఇతనిలో మార్పులు ఏమీ లేవు అని గుర్తించి మళ్ళీ గురువుగారే వారిని పిలిచి, ఇప్పుడు నీకు పూర్తిగా సన్యాస దీక్షను నేను ఇస్తున్నానని చెప్పి అప్పుడు మళ్ళీ సన్యాస దీక్షను ఇచ్చారు. అంటే గురువుగారే పొమ్మన్నారు, మళ్ళీ గురువుగారే రమ్మని చెప్పి మళ్ళీ గురువుగారు ఇచ్చారన్నమాట. అది అందులో దోషం లేదు, ఎందుకంటే గురువుగారు చెప్పారు, మళ్ళీ గురువుగారు ఇచ్చారు. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే, కొంతమంది సన్యాసం తీసుకొని ఆ సన్యాసంలో ఇమడలేక వాళ్ళు వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వెనక్కి వచ్చేసి మా భార్య అన్నం చేసి పెడతాంది, నేను తింటున్నానండి, నేను సన్యాసిని అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉండారని నేను చూడలేదు. కాళహస్తిలో ఉన్నటువంటి విద్యాస్వరూపానందగిరి స్వామి వారు చెప్పారన్నమాట. ఆ మాట చెప్తే నేను విన్నాను. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఆయన పలానా జాగాలో కూడా ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు అంతా ఉన్నారయ్యా అని చెప్పి స్వామి చెప్పారు. స్వామి చెప్పగా నేను విన్నాను. కాబట్టి వీళ్ళందరూ పతితులు కింద లెక్క. వీళ్లకు క్షమాపణ అనేటువంటిది లేదు. వాళ్ళంతా దానికి వేదంలో
దానికి ప్రాయశ్చిత్తం ఎక్కడ చెప్పబడలేదు. ప్రాయశ్చిత్తం చెప్పబడలేదు. కాబట్టి అంత ఘోరాతి ఘోరమైనటువంటి స్థితి. సరే, దాన్ని విడిచిపెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వస్తున్నామంటే, శుభఫలమైన అశుభఫలమైన నన్ను కర్తను చేసి పెడుతున్నాయి అవి. ఇప్పుడు నేను కర్తన ఆత్మస్వరూపం కర్తనా? ఆత్మస్వరూపము కర్త కాదు. అంటే దేనిని పని చేయమని కర్త ఎప్పుడవుతాడంటే, ఇది నేను చేసినాను అని అంటే కర్త. నేను చెయ్యలేదు అన్నా కూడా చెయ్యలేదని కర్త. అప్పుడు మనకు 4వ అధ్యాయంలో కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్ అని ఒక శ్లోకం ఉంది. చాలా గొప్ప శ్లోకం. అంటే కర్మయందు అకర్మను చూచుట, అకర్మయందు కర్మను చూచుట. అకర్మయందు కర్మను చూడాలి, కర్మయందు అకర్మను చూడాలి. అక్కడ అకర్మనంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు సైలెంట్గా కూర్చోన్నాయని అనుకోండి, అది అకర్మ. అంటే కర్మ చెయ్యకుండా ఉండాయి అవి. కర్మ చెయ్యకుండా ఉండుటను చూడాలి. ఇప్పుడు ఇక్కడ కర్మ చెయ్యకుండా ఉండుటనే కర్మను చేస్తున్నాయి అవి. శరీరము పడుకొని ఉందండి. శరీరం పడుకొని ఉండేటప్పుడు ఏమైనా కర్మ చేస్తూ ఉందా? చేయట్లేదు. కానీ పడుకొని ఉండుట అనే పని చేస్తూ ఉందా లేదా? కూర్చొని ఉండుట, కూర్చొని ఉంది, ఏం పని చేయలేదు కదా. ఏం పని చేయలేదు కాదప్ప, శరీరము కూర్చుని ఉండుట అనే పని చేస్తూ ఉంది. శరీరము కూర్చుని ఉండుట అనే పని చేస్తూ ఉంది. ఇది అక్కడ ఏమీ పని చెయ్యలేదు అని నువ్వు అంటున్నావంటే, నువ్వు నిజంగా పని చెయ్యని స్థితి ఆత్మస్వరూపందే కానీ శరీరము ఎట్లా ఉండినా పని చేస్తున్నట్లే లెక్క. అందుకనే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హెవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. 3వ అధ్యాయంలో చెప్తాడు ఆ మాట. ఒక క్షణము కూడా కర్మ చెయ్యకుండా ఉండుట అనేది జరుగుటలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? అవి కర్మ జరుగుతూనే ఉంటాయి. నువ్వు శరీరం చేత కర్మ చేసినప్పుడు కర్మ జరుగుతూనే ఉంది, శరీరం చేత కర్మ చేయనప్పుడు కూడా శరీరం కర్మ చేయుట లేదనే కర్మ జరుగుతూ ఉంది. మనస్సు చేత కర్మ చేసినప్పుడు ఆ కర్మ జరుగుతూ ఉన్నదనేది ఉంది. మనస్సు చేత సంకల్పం చేయనప్పుడు నేను సంకల్పము చెయ్యటం లేదనేటువంటి ఆ కర్మ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఈ వీటన్నింటితో కాదు ఉండాల్సింది. నువ్వు వెనక్కి వెళ్ళిపోయి నువ్వు ఆత్మ వివేకము కలిగి ఉండి ఆత్మజ్ఞానము చేత నువ్వు స్వరూప స్థితిలో ఉండి నువ్వు ఇప్పుడు జస్ట్ చూస్తూ ఉండుట. అంతే, జస్ట్ చూస్తూ ఉండుట అంటే సాక్షిగా ఉండుట. నువ్వు ఆత్మస్వరూప స్థితిలో సాక్షిగా చూస్తూ ఉంటే ఏమవుతుందంటే, శరీరానికి ఏమేమి జరగాలనుందో అది జరుగుతూ ఉంటుంది. మనస్సు ఏమేమి చేసుకోవాలనుకుంటుందో అది చేసుకుంటా ఉంది. నేను సాక్షిని. చూడండి ఎట్లా ఉందో. అలా ఉండుట అనేది ఉందే, అది నిజమైనటువంటి సన్యాస యోగము. అది నిజమైన సన్యాస యోగం. అంటే మనస్సు పనిచేసినప్పుడు నేను దానికి సంబంధం లేదు, అది మనస్సు చేసుకుంటుంది. మనస్సు పని చేయలేదు, అది మనస్సు పని చేయలేదు అనేప్పుడు అది చేసుకుంటుంది. నేనెవరు? నేను సాక్షిని. శరీరం పనిచేసింది, శరీరం పని చేసినప్పుడు కూడా నేను సాక్షిని. శరీరం పని చేయనప్పుడు కూడా నేను సాక్షిని. శరీరము పని చేయుటను గుర్తిస్తున్నాను, శరీరము పని చేయకుండా ఉండుటను నేను గుర్తిస్తున్నాను. మనస్సులో సంకల్పాలు కలుగుటను గుర్తిస్తున్నాను, మనస్సులో సంకల్పములు లేకపోవటను గుర్తిస్తున్నాను. ఇంద్రియములు కర్మ చేయుటను గుర్తిస్తున్నాను, ఇంద్రియములు కర్మ చేయకుండా ఉండుటను కూడా నేను గుర్తిస్తున్నాను. అలా ఈ అన్నింటినీ గుర్తించేటువంటి స్థితి ఏది ఉందో అది సన్యాస యోగము. అటువంటి సన్యాస యోగమునందు యుక్తుడు, అది సహజత్వముగా అయినటువంటి వాడు ఎవడున్నాడో అతను ఈ కర్మల నుండి వీడు విడుదల పొంది విముక్తో మాం ఉపైష్యసి. అప్పుడు వాడేమవుతాడు?
అప్పుడు నన్ను పొందుతాడు. నన్ను పొందుతాడంటే ఎవరిని పొందుతాడు? స్వరూప స్థితిగా నిలుస్తాడు అని చెప్పాడు ఇక్కడ ఈ శ్లోకం. ఏమంటే అర్థమైందా ఇప్పుడు ఈ శ్లోకం? ఇప్పుడేమన్నా మనం చెప్పుకున్నది ఇది. అర్థమైంది సార్. ఇది రాజయోగం. ఇది రాజయోగం, అంతేగాని ఇంక వేరే వాళ్ళు చెప్పుకుంటానంటే రాజయోగాలన్నీ అవన్నీ రాజయోగాలు కాదు. మీరు కావాల్సింటే వాళ్ళు చెప్పేట్టు వినుకోండి. విని మీరేం చేయాలంటే, ఓహో వీళ్ళు ఇట్లా చెప్తున్నారా, ఇది నిజమైన విధానమా అని చెప్పి మనం గుర్తించాల్సి వస్తుంది. ఈరోజు నేను ఒక వ్యక్తిని ఫోన్ చేసి నేను అడిగా. ఎందుకంటే ఆ వ్యక్తులు విశిష్టాద్వైత సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు. విశిష్టాద్వైత సాంప్రదాయంలో ఉండి మన గ్రూపులో కూడా ఉంటారు. ఈ కుప్పం సుజ్ఞానానంద ఆశ్రమం అనేటువంటి గ్రూప్ ఉంది, ఆ గ్రూపులో ఉన్నారు. సరే, వాళ్ళు ఉండినారు, ఇంకో గ్రూపులో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే, వీళ్ళు ఆ మార్గంలో విశిష్టాద్వైత మార్గంలో ఉంటూ ఇక్కడ ఈ గ్రూపులో కూడా యాడ్ చేసి ఉన్నాం. ఎందుకంటే కొంతమంది ముందు ఆశ్రమానికి వస్తున్నటువంటి వాళ్ళని ఉద్దేశంతో యాడ్ చేసి ఉంటాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు మాకు ఏమీ తెలియదు అని చెప్తూనే, దాంట్లో సాంప్రదాయం ఏంటంటే, మేము దాసులము, ఇక్కడ చేసే వాటన్నింటికీ కూడా మేము అవి ఏంటో జరుగుతున్నాయి, మేము దాసానుదాసులము, మేము భగవంతునికి దాసానుదాసులం అనేటువంటి దృష్టిలో ఉంటారు వీళ్ళు. నేనేమడిగానంటే, మనము పత్రం పుష్పం ఫలం తోయం అనేటువంటి దాంట్లో అక్కడ పత్రం అంటే ఏమి, పుష్పం అంటే ఏమి, ఫలం అంటే ఏమి, తోయం అంటే ఏమి అనే దాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు దానిని వాళ్ళు ఏదో ప్రశ్న వేసినప్పుడు మీరు నేను చెప్పిన దాన్ని వినండి, వినిన తర్వాత మాట్లాడండి అని చెప్పాను నేను. ఇప్పుడు దానిని వాళ్ళు వినిన తర్వాత నాకు ఫోన్ చేయలేదు. నాకు వాళ్ళు ఫోన్ చేయరని తెలుసు, కానీ నేనే అడిగాను. నేను అడిగి ఏం చెప్పానంటే, ఇప్పుడు మీరు వాళ్ళే ఏమన్నారంటే, భగవంతునికి కైంకర్యము చేయుట కొరకు మనము ఇంటిలో ఒక చెట్టును నాటి ఆ చెట్టు నుండి వచ్చినటువంటి పుష్పములను స్వీకరించి దానిని పెరుమాళ్ళకు కైంకర్యము చెయ్యాలని మాకు చెప్తున్నారు. మీరు చెప్తా ఉండేదేమో బయట ఉండేటువంటి చెట్లల్లో కూడా అక్కడ ఉండేటువంటి పుష్పములను కూడా చూసి ఆ పుష్పములను కూడా కోయకుండా ఆ పుష్పముల యందే భగవంతుని యొక్క వైభవమును చూడమని మీరు చెప్తున్నారు అని మీరు చెప్పారు అని చెప్పారు. ఓ బాగానే ఉంది, బాగానే గుర్తించారు, గ్రహించారు, ఓకే. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న తెలుసుకున్నా. ఏమిటంటే, ఇప్పుడు మీరు కైంకర్యం చేసేటప్పుడు మీరేమో శాంతముగానే ఉండగలుగుతారు, అంటే శాంతంగా ఉండగలుగుతారు, బాగానే ఉన్నారు, చిత్తం ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నారు. మీరు బయట వచ్చినారు, ప్రపంచంలోకి వచ్చినారు. ప్రపంచంలో జరుగుతూ ఉండేటువంటి విషయములను చూచినప్పుడు మీరు మనస్సులో వికారమును చెందుతున్నారా లేదా అని అడిగారు. చెందుతున్నాము అన్నారు. చాలు, ఇంకా నాకు ఇంక వేరే సమాధానం అవసరం లేదు, మీకు పాయింట్ క్యాచ్ అయిపోయింది అని అన్నాను. మీరు నాకేం చెప్పినారు అని అన్నారు. మీరు నాకేం చెప్పినారు అంటే నన్ను ప్రశ్న వేశారు. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది. మీ ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది. మిమ్మల్ని నేను ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్నలోనే నేను మీకు ఎన్నో విషయాలను మీకు నేను చెప్పాను. ఆ విషయాలను మీరు కూడా నాకు సమాధానంగా చెప్పారు, దాంట్లో అన్నీ అర్థమైపోయినాయి. సో మీరు కనుక గ్రహించగలిగితే ఓకే, మంచిది. లేదు, మీరు ఎలాగుంటే అలాగ మీరు స్వీకరించండి అని చెప్పేసి నేను కట్ చేసేసాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీతో కూడా చెప్తున్నా, ఈ పాయింట్ కూడా మీకు పనికొస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆ సమయములోనే అక్కడే నువ్వు వికారం చెందకుండా ఉండగలిగేటువంటి స్థితి కావాలా. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు సాక్షిత్వ భావనలోకి వచ్చినప్పుడే వస్తుంది.
సాక్షిత్వ భావనలోకి రాకుండా మానసిక పరిస్థితుల్లోనే నువ్వు ఎంతవరకు ఉంటావో అంతవరకు మనస్సు వికారము చెందుట అనేటువంటిది ఆగదు. నువ్వు కైంకర్యం చేస్తూ ఉన్నావు అనుకో, నువ్వు కైంకర్యం కదా, నువ్వు ఇంకేమన్నా చెయ్యి, ఆడ ఉన్నంత వరకు శాంతిగా ఉంటుందే కానీ బయట వచ్చేటప్పటికి బయట విషయాల చేత నువ్వు లోపడిపోతావు. లేదంటే ఇంకొక విషయం, నేను రెండు పాయింట్లు చెప్తున్నాను. నేను ఈరోజు ఉదయం కూడా చెప్పాను. ఏమిటంటే ఈ సర్వమును ఈశ్వరుని స్వరూపంగా చూచు. సర్వమును ఈశ్వరుని స్వరూపంగా చూసి ఆ ఈశ్వరుని నేను సేవిస్తున్నాననే భావన ఉంటే అది భక్తి. అది భక్తి. రెండవది, ఆ ఈశ్వరుడు ఎవరో కాదు, ఆ ఈశ్వరుడు నేనే అనేటువంటి స్థితిలో ఉంటే అది జ్ఞానం. 2 పాయింట్లు అర్థమైనా ఇప్పుడేమన్నా? సర్వము ఈశ్వరుడే, ఆ ఈశ్వరుని సేవ నేను చేస్తున్నానని నువ్వు చేసినావు అనుకో, అంటే సర్వమునందు ఈశ్వరుని సేవిస్తావు, అది భక్తి. సర్వము ఈశ్వరుడే, ఆ సర్వము ఈశ్వరుడు ఎవరో కాదు, అది నేను అని ఉంటే అది జ్ఞానం. ఇలా ఉండుట ఇది జ్ఞానస్థితి. ఇలా ఉండి వీడు ఎవడైతే యుక్తుడవుతాడో అతనేమవుతాడు? కర్మబంధముల నుండి విడుదల చెంది స్వరూప స్థితిలో నిలుస్తాడు అని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. ఏమండి, ఏమన్నా అర్థమైందా దీంట్లో? అర్థమైంది కదా కొద్దిగా? సరే, ఓకే. ఈరోజు వినిద్దాం, తర్వాత నెక్స్ట్ రేపు 29వ శ్లోకంలోకి మనం వెళ్దాం. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. ఏమంటే రేపు ఉదయం క్లాస్ ఉంటుంది, రేపు సాయంకాలం 6 గంటల క్లాసు, రేపు రాత్రికి ఉండేటువంటి 8:30కు ఉండే క్లాసు ఉండదు. ఎందుకంటే రేపు పండగ కాబట్టి, పండగ కొద్దిగా బిజీలో ఉంటారు కాబట్టి రేపు సాయంకాలం 6 గంటల క్లాసు, 8:30కు ఉండే క్లాసు రేపు ఉండవు. తిరిగి మర్నాడు ఉదయం మళ్ళీ క్లాస్ మామూలుగా యథాతథంగా ఉంటుంది. మర్నాడు కూడా ఏమన్నా పండగ ఉందా ఎవరికైనా చెప్పండి. మర్నాడు కూడా పండగ ఉంటే మర్నాడు కూడా లీవ్ తీసుకుందాం. ఎవరికైనా ఉంటే మీరు ఇప్పుడే చెప్పచ్చు. రేపు కాకుండా మర్నాడు పండగ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరేం చెప్పట్లేదు కాబట్టి మర్నాడు క్లాస్ యథాతథంగా ఉంటుంది. రేపు ఉదయం క్లాస్ ఉంటుంది, రేపు సాయంకాలం రేపు రాత్రి క్లాసు ఉండవు. సరే, హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమ పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం.